కొన్నిసార్లు వేరెవరో వచ్చి మనల్ని బాధపెట్టే అవసరం ఉండదు. ఎందుకంటే మనం తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల మనకి మనమే పనిష్మెంట్ ఇచ్చుకున్నట్టు అవుతుంది. అట్లాంటిదే నేను చేసిన ఈ చిన్న తప్పో పెద్ద తప్పో కానీ చాలా పెద్దగా సఫర్ అయిన నేను ఈ ఒక్క మిస్టేక్ వల్ల. ఆ మిస్టేక్ ఏంటో మీరు ఇప్పుడు ముందు తెలుసుకుంటున్నారు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డీతో స్నేహ. నాకు యాక్చువల్గా వరుసగా చాలా పెయిన్స్ అయితే మొన్నటి నుంచే వస్తున్నాయి, కానీ ఇర్రెగ్యులర్గా ఉండే. ఇప్పుడైతే 7 minutes 5 minutesకి పెయిన్స్ వస్తున్నాయి. అండ్ ఇవాళ నాకు జనరల్ చెకప్ కూడా ప్లాన్ ఉండే అనమాట. సో తనకైతే మధ్యాహ్నం 2 అవుతుంది గైస్, 2:15 అవుతుంది. వెళ్తున్నా, ఏమైందో తెలియదు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్ఎస్టీ చేసి చెక్ చేస్తారు అనుకుంటా. పెయిన్ వచ్చినప్పుడు అయితే మాట్లాడడం కొంచెం కష్టం. గ్యాప్లో మాట్లాడుతున్నా. పెయిన్ వస్తుంది అంటుంది, అయినా మాట్లాడుతుంది ఫుల్గా అనుకోకండి. మనం గ్యాప్ ఇస్తే దూసుకుపోయే రకం అనమాట. సో అందుకే హుషారుగా మాట్లాడుతున్నా. దేవుడినైతే మొక్కి బయలుదేరినాం. ఏమన్నా ఫర్దర్ అప్డేట్ ఉండి, ఒకవేళ ఇది మాది బర్త్ వ్లాగ్ అయితే ఐ కంటిన్యూ దిస్ వ్లాగ్. ఇలా పెయిన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి హాస్పిటల్కి అయితే చెకప్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎమర్జెన్సీకి వెళ్ళిపోయినా. ఎందుకంటే పెయిన్స్ చాలా ఘోరంగానే వస్తున్నాయి. ఎవ్రీ 5 minutesకి వస్తున్నాయి. నేను వరుణ్ 1 hour దాన్ని టైం చేసుకున్నాము. అంటే 1 hourలో ఎవ్రీ 5 minutesకి పెయిన్ రావాలన్నమాట. అది కూడా కొంచెం ఎక్కువసేపు ఉండాలి పెయిన్. అంటే ఎట్లా రావాలంటే 30 to 40 seconds కంటే ఎక్కువ ఉండాలి. ఎవ్రీ 5 minutesకి రావాలి. అట్లా 1 hour కంటిన్యూస్గా రావాలి. అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన టైం వచ్చినట్టు అనమాట. సో అదే జరిగింది. ఇంకా నాకు పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇది లేబరే అని నేను కన్ఫామ్గా ఫిక్స్ అయిపోయినా. అప్పుడు హాస్పిటల్కి బయలుదేరిన. హాస్పిటల్కి వెళ్ళడమే నేను ఎమర్జెన్సీ రూమ్లోకి వెళ్ళాను అనమాట. ఎమర్జెన్సీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నర్స్ వచ్చి చెక్ చేసింది. ఏమైంది, పెయిన్స్ వస్తున్నాయా, మీకు ఏమన్నా అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఏమన్నా లీక్ అయిందా, లేదేమన్నా అంటే బ్లడ్ లాంటిది ఏమన్నా బయటకు వచ్చిందా అంటే లేదు, కానీ పెయిన్స్ మాత్రం వస్తున్నాయని చెక్ చేసిందనమాట. సో నేను చెప్పిన, నాకు అట్లా ఏం కాలేదు, కానీ నాకు పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి, చాలా ఘోరంగా వస్తుంది, నా వల్ల అవ్వట్లే అని చెప్పిన. సో ఆమె ఉండండి నేను డాక్టర్ని పిలుస్తా అని అన్నది. నేనేమన్నానంటే, నాకు ఎలాగో స్ట్రెచ్ అండ్ స్వీప్కి రమ్మన్నారు డాక్టర్, కానీ స్ట్రెచ్ అండ్ స్వీప్ చేయకముందే, ఇండక్షన్ చేయకముందే, యాక్చువల్గా అయితే నాకు 2 days తర్వాత ఇండక్షన్ ఉండే, బట్ ఇవాళ స్ట్రెచ్ అండ్ స్వీప్కి రమ్మన్నారు అన్నట్టు ఉండే అనమాట. సో స్ట్రెచ్ అండ్ స్వీప్కి రమ్మన్నారు కదా అని చెప్పి అనుకున్నా, కానీ అంతలోపు ఆల్రెడీ పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా మా డాక్టరే ఉంటారు కాబట్టి డాక్టర్ మోనికానే కలుస్తామని అన్నాం అనమాట. అయితే డాక్టర్ మోనికా వచ్చి, ఏంటి శిరీష, ఇండక్షన్కి ముందే వచ్చేసావా పెయిన్స్తో అని అంటే, అవును అంటే, ఓకే ఒక పని చేద్దాం, ఫస్ట్ ఎన్ఎస్టీ మెషిన్ పెట్టి నీకు కాంట్రాక్షన్స్ వస్తున్నాయా లేవా చెక్ చేద్దామని చెప్పి అట్లా చెక్ చేశారనమాట. ఇది ఎమర్జెన్సీ రూము, టూర్ చేద్దామా? ఇది రూము, ఇది శానిటైజర్. ఇదేమైనా ఇండక్షన్ ప్రాసెస్ లేకుండా న్యాచురల్గా డెలివర్, అంటే న్యాచురల్ పెయిన్స్ రావాలి, న్యాచురల్గా డెలివర్ చేయాలనేది నా కోరిక. అయిపోతాను, న్యాచురల్గా అయితే స్టార్ట్ అయిపోయింది, ప్రోగ్రెస్ అవుతుంది. కాంట్రాక్షన్ పెరిగించు తెలుస్తుంది. 54 కొంచెం నొప్పి అవుతుంది, నొప్పి కొద్ది అది పెరుగుతుంది. అది 66 అంట, 71 73 78 పెరుగుతుంది మేడం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాంట్రాక్షన్స్ అయితే కంటిన్యూస్గా వస్తున్నాయి. అయితే డాక్టర్ ఏమన్నారంటే, ఓకే వీ విల్ డూ వన్ థింగ్,
స్ట్రెచ్ అండ్ స్వీప్ కూడా చేసేద్దామని చెప్పి స్ట్రెచ్ అండ్ స్వీప్ చేసేసారు. స్ట్రెచ్ అండ్ స్వీప్ అంటే సింపుల్గా చెప్పాలంటే 2 ఫింగర్స్ డాక్టరే ఇన్సర్ట్ చేస్తారనమాట. ఇన్సర్ట్ చేసి ఇలా రౌండ్గా ఒకసారి స్ట్రెచ్ చేస్తారు. స్ట్రెచ్ అండ్ స్వీప్ ఇట్లా స్వీప్ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే మన ఒక శాక్లో బేబీ ఉంటుంది కదా, దాన్ని అట్లా అది అతుక్కొని ఉంటుంది అనమాట. ఇట్లా చేయడం వల్ల అది విడిపోయి మనకి లేబర్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అట్లా స్ట్రెచ్ అండ్ స్వీప్ చేయడం వల్ల 50% ఆఫ్ ద పీపుల్కి లేబర్ స్టార్ట్ అయిపోతుంది, పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. అది ఎప్పుడు చేస్తారంటే మరీ డ్యూ డేట్కి దగ్గరలో ఉన్నప్పుడు చేస్తారు. సో ఇండ్యూస్ చేయకముందే ఇది కావాలి అని నేనే చెప్పిన ఉండే, అంటే వాళ్ళు అడిగినుండే నీకు కావాలా శిరీష స్ట్రెచ్ అండ్ స్వీప్ అంటే నాకు కావాలి అని అన్నా అనమాట నేను. కానీ గుడ్ థింగ్ ఏంటంటే నాకు న్యాచురల్గా ఆల్రెడీ పెయిన్ స్టార్ట్ అయిపోయినాయి. బట్ స్టిల్ డాక్టర్ ఏం చేసినుండే అంటే ఆ పెయిన్స్లోనే స్ట్రెచ్ అండ్ స్వీప్ చేసినుండే. ఆ స్ట్రెచ్ అండ్ స్వీప్ చేసే ముందు డాక్టర్ చెక్ చేస్తే నేను ఆల్రెడీ 1 సెంటీమీటర్ డైలేటెడ్ ఉన్నా. సో 10 సెంటీమీటర్స్ డైలేట్ అయితే డెలివర్ చేస్తాం కదా. సో నాకు ఆల్రెడీ 1 సెంటీమీటర్ డైలేట్ అయిపోయింది, అంటే నాది ఆల్రెడీ కాంట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట. మా డాక్టర్ మాకేమని చెప్పినుండే అంటే నీది 1 సెంటీమీటరే డైలేట్ అయింది కదా శిరీష, వాట్ యూ వాంట్ డూ, హౌ ఆర్ యూ ఫీలింగ్, ఎక్కడ ఉంటావు నువ్వు అని అడిగితే నేను చెప్పిన నాకు హాస్పిటల్కి రావడానికి 45 మినిట్స్ పడుతుంది డాక్టర్, 45 మినిట్స్ అంతే, అదే నైట్ టైం అయితే హాఫ్ అన్ అవర్ లోపే వచ్చేస్తా అని చెప్పిన. అయితే నీకు ఎట్లా అనిపిస్తుంది, అడ్మిట్ అయిపోతావా అంటే లేదా ఇంటికి వెళ్తావా అంటే మీరు చెప్పండి డాక్టర్, నేను మీరు ఏం చెప్తే అది బ్లైండ్గా ఫాలో అవుతా అని అన్నా. సో నేను ఎట్లాంటిదాన్ని బాగా ఇట్లా పొడుస్తున్నా కానీ ఎవరన్నా మాట్లాడుతున్నారు అనుకో మంచిగా ఇట్లా హుషారుగా మాట్లాడే రకం. సో నేను హుషారుగా మీరు చెప్పండి డాక్టర్, మీరు ఏం చెప్తే నేను అది చేస్తా. అయితే కాంట్రాక్షన్స్ అయితే వస్తున్నాయి ఎవ్రీ 5 మినిట్స్కి, కానీ మరీ టూ మచ్ పెయిన్ అయిపోయి ఇంకా భరించలేను అనుకున్నప్పుడు నువ్వు రావచ్చు, ఇఫ్ యూ కెన్ మేనేజ్ నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు మాట్లాడినుండే. అయినా నేను ఇన్సిస్ట్ చేసిన మీరే చెప్పండి డాక్టర్ ఏం చేయమంటారంటే సరే వెళ్ళు పెయిన్స్ ఎక్కువ అయినప్పుడు రా అని అన్నది. ఇంకొకటి నాకు ఎంత టైం ఉంది అని నేను అడిగిన. ఒక 24 hours అయితే ఉంది నీకు, రేపటి వరకు అయితే టైం ఉంది అన్నట్టు మాట్లాడినండి డాక్టర్. 1 సెంటీమీటర్ అబౌట్ డైలేటెడ్ అండ్ ఎన్ఎస్టీ చేస్తున్నాను. ఎన్ఎస్టీలో కాంట్రాక్షన్స్ కనిపిస్తున్నాయి. కానీ డాక్టర్ ఏమన్నది మన దగ్గర ఉంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎక్కువ పెయిన్స్ ఇంకెక్కువ పెయిన్స్ అయినాక రండి 3 మినిట్స్కి, అప్పుడు వరకు మీకు 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ డైలేట్ అయిపోతుంది, లేదా అడ్మిట్ అవుతుంటే అడ్మిట్ కండి అన్నది. ఇంటికి పోదాం అనుకుంటున్నాం. స్టిల్ వాళ్ళ ఎన్ఎస్టీ చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు. కాంట్రాక్షన్స్ అయితే వస్తున్నాయి కంటిన్యూస్గా. పనిలో పని నాకు స్ట్రెచ్ అండ్ స్వీప్ కూడా చేసేసారు. అంటే దానివల్ల 1 సెంటీమీటర్ నుంచి ఇంకా ఫాస్ట్గా డైలేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అది అయితే నేను రేపటి వరకు టైం ఉందా, ఇప్పుడు ఎందుకు అడ్మిట్ అవ్వడం అని అనుకున్నా. అట్లా అనుకొని ఇంకా సరే మేము ఇంటికి వెళ్ళిపోతాం డాక్టర్ అని చెప్పి ఇంటికి బయలుదేరినాం. అయితే నాకు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక క్రేవింగ్ వచ్చింది. ఫెర్నాండస్ పక్కకే ఒక రెస్టారెంట్ ఉంటుంది అనమాట, సితారా గ్రాండ్ అనుకుంటుంది. అయితే అక్కడికి వెళ్ళి గాజర్ కా హల్వా ఉందా అని అడిగినాం, ఎందుకంటే నాకు గాజర్ కా హల్వా తినబుద్ధి అవుతుండే. టైం ఆల్రెడీ 4:30 దాటింది అనుకుంటా అప్పుడు. సో ఆ టైంకి అయిపోయినాయి లేవు అని చెప్తే సరే మరి బంజారా హిల్స్లో సార్వి ఉంది కదా, పోత మనకి సార్వీలో ఒకసారి కనుక్కుందాం అని చెప్పి సార్వీకి వెళ్ళాం. నాకు చూడండి ఎంత దూల, ఆల్రెడీ పెయిన్స్ వస్తున్నాయి, 5 మినిట్స్కి పెయిన్స్ వస్తున్నాయి, భరించలేనంత పెయిన్ వస్తుంది. అయినా గాజర్ కా హల్వా తినాలనిపిస్తుంది. సో ప్రెగ్నెన్సీలో ఇట్లా స్ట్రాంగ్ ఏమైనా తినాలనిపిస్తే తినాలన్నట్టు ఉంటుంది అనమాట. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే నాకు స్వీట్స్ అసలు ప్రెగ్నెన్సీలో దిగట్లే, అయినా ఆ టైంలో నాకు తినాలనిపిస్తుంది. సో సార్వీకి వెళ్ళి అడిగినాం గాజర్ కా హల్వా ఉందా అంటే లేదు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైందంటే నాకు బిర్యానీ స్మెల్ వచ్చింది. ఇంకా బిర్యానీ స్మెల్ వచ్చిన తర్వాత ఐ జస్ట్ కుడెంట్ కంట్రోల్, ఇక తినేయాల్సిందే అని చెప్పి
పెయిన్స్ ఉన్నా 5 నిమిషాలకు వస్తున్నా భరించలేకుండా ఉన్నా టైం ఉంది కదా 24 hours అని చెప్పి నేను బిర్యానీకి టెంప్ట్ అయిపోయినా. ఇంకొకటి నా బ్రెయిన్లో నేను ఆల్రెడీ కొన్ని రీసెర్చ్లు చేసిన దాంట్లో ఏంటంటే డేట్స్ బాగా తింటే డైలెట్ అవుతాం ఫాస్ట్గా అని నేను విన్నా. ఆ డేట్స్ తిన్నందుకు ఇప్పుడు ఆల్రెడీ 1 centimeter డైలెటెడ్ ఉన్నా. నేను ఇంకా 1 centimeter డైలెటెడ్ ఉండి పెయిన్స్ వస్తుంటే కూడా గమ్మున ఇంటికి పోక లేదా హాస్పిటల్లో అడ్మిట్ కాక నేను చూడండి ఇంకొకటి చిట్కా ఏం విన్నానంటే స్పైసీ ఫుడ్ తింటే కూడా లేబర్ పెయిన్స్ అనేది ఇంకా ఫాస్ట్గా వస్తాయి అని విన్నాను అనమాట. ఇవన్నీ చిట్కాలు ఇక మనం రీసెర్చ్ చేసినాం కదా, అందులో ఒక చిట్కా అనమాట ఇది, స్పైసీ ఫుడ్ తినాలని. అయితే బిర్యానీ అంత స్పైసీగా ఉండదు కదా, అపోలో ఫిష్ ఆర్డర్ చేసిన. కానీ ఏం చెప్పినానంటే స్పైసీ బనావు అని చెప్పిన. స్పైసీగా మంచిగా సార్వీలో నాకు ఫిష్ తెచ్చిండ్రు, స్టార్టర్స్ మంచిగా మెక్కిన. ఆ తర్వాత బిర్యానీ బాగా కుమ్మిన, హ్యాపీగా తిన్నాం. ఆ తర్వాత ఇంటికి బయలుదేరినాం. 24 hours టైం ఉంది కదా, మంచిగా పోయి రిలాక్స్ అయిపోయి ఏదన్నా సినిమాలు అట్లా చూసుకోవచ్చులే, లేకపోతే టైంపాస్ చేసుకోవచ్చులే. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మొదలైంది చూడండి. అసలు సార్వీలో తిన్నంతసేపు ఏమంత ప్రాబ్లం కాలేదు, కార్లో ఉన్నంతసేపు ఏమీ ప్రాబ్లం కాలేదు. కానీ ఒక్కసారి మా ఇంటి పార్కింగ్లోకి వచ్చి లిఫ్ట్ ఎక్కి జస్ట్ ఇంట్లోకి అడుగు పెట్టిన అంతే. ఇంట్లోకి అడుగుపెట్టి 1 minute కూడా కాలేదు. లిటరలీ అసలు సడన్గా చాలా హై కాంట్రాక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఎంత హై కాంట్రాక్షన్ అంటే అసలు ఇప్పటి వరకు వచ్చిన కాంట్రాక్షన్ అసలు కాంట్రాక్షనే కాదు దీని ముందు. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ హౌ రియల్ లేబర్ పెయిన్ ఫీల్స్ లైక్. సో రియల్ లేబర్ పెయిన్ అంటే అప్పుడు నాకు తెలిసింది. అప్పుడు వరకు నా స్టమక్ టైట్ అయిపోయి నాకు పెయిన్ మాత్రమే వచ్చింది. కానీ రియల్ లేబర్ పెయిన్లో వెనకాల లోవర్ బ్యాక్ పెయిన్లో 2 sides ఇట్లా పట్టేసినట్టు బోన్స్ ఇట్లా పట్టి పిసికి లాగుతున్నట్టుంది. అంత ఘోరంగా ఉందన్నమాట పెయిన్. ఇట్లా కడుపు అంతా ఇట్లా పిసికేసినట్టు, వెనకాల ఇట్లా పట్టి ఎవడో గుంజుతున్నట్టు, అంత డేంజర్ పెయిన్. అస్సలు ఇట్లా బోన్ ఇట్లా ఎవరో ఇట్లా మొత్తం ఇట్లా ఇరగొట్టేస్తున్నారేమో, ఇట్లా నన్ను ఇంకా ఎవరో స్క్వీజ్ చేసేస్తున్నారేమో అన్నట్టు ప్రాబ్లం అయింది. అట్లా అయ్యేటప్పుడు మనం కాన్షియస్గా కూడా ఉండలేము. మన ఇట్లా మొత్తం ఇట్లా మసక బ్లర్ లాగా, అంటే ఇట్లా మొత్తం ఇట్లా ఆ పెయిన్కి భరించలేక కళ్ళంతా ఇట్లా పైకి తేలేస్తూ ఇట్లా అంత ఘోరంగా పెయిన్ వస్తుంది. అది కూడా నాట్ 40 seconds, ఇట్ ఈస్ లైక్ 1 minute. ఆ 1 minuteలో ఒక 10 seconds అయితే ఫుల్ స్పైక్లో ఉంటుంది అనమాట. ఎట్లా అంటే ఇట్లా పెయిన్ వస్తుంది అలా అనిపిస్తుంది, మళ్ళీ మెల్లగా ఇట్లా దిగుతుంది. అది ఎవ్రీ 2-3 minutesకి దంచి కొట్టడం స్టార్ట్ అయింది. అంటే నా దగ్గర కాంట్రాక్షన్కి 3 minutes మాత్రమే, 2 minutes మాత్రమే గ్యాప్ ఉంది. ఆ 2 minutesలో కూడా ఎట్లా ఉంటుంది అంటే పెయిన్ తగ్గడానికి, పెయిన్ పెరగడానికి కొంచెం డ్యూరేషన్ అందులోనే వెళ్ళిపోతుంది. నా వల్ల అస్సలు కాలేదు చూడండి. అసలు ఆ పెయిన్ భరించలేక నేను మా హస్బెండ్ ఇట్లా పట్టేసుకున్నా, పట్టి లిటరలీ ఐ కొలాప్స్డ్. కిందకి ఇట్లా పడిపోయినా నేను, అంటే నిలవాడికి కూడా అవ్వట్లే. కిందకి ఇట్లా పడిపోయి ఇట్లా నీల్ డౌన్ అయిపోయి ఇట్లా కిందకి కాలు ఇట్లా పెట్టేసిన నీల్ డౌన్ అయిపోయి ఆయన ఇట్లా పట్టేసుకున్నా, అట్లా కాలు పట్టేసుకొని అని ఇట్లా నొప్పి ఫీల్ అవుతున్నా. ఇంకా దాని తర్వాత ఏమైందో తెలీదు, వామిటింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫుల్ బిర్యానీ, ఆ ఫిష్ అంతా ఇట్లా వామిటింగ్ అంతా నాకు తెలియకుండానే బయటికి తన్నేసింది అనమాట. వామిటింగ్ అయిపోయి వరుణ్ మీద చేసేసి బెడ్రూమ్లో అంతా గలీజ్ చేసేసిన. దాని తర్వాత ఆయన పాపం వరుణ్ మీద మొత్తం అయింది. నేనేమో అంటే నేను దాన్ని క్లీన్ చేసే అంత టైం కూడా లేదు. మళ్ళీ 1 minuteలో మళ్ళీ పెయిన్, 1-2 minutesకి మళ్ళీ పెయిన్. ఆ పెయిన్లో నాకు ఇట్లా ఫుల్ ఏడ్చేస్తున్నా, అట్లా పట్టేసుకుంటున్నా, మాట్లాడలేకపోతున్నా. ఆ టైంకి మాత్రం నాకు నిజంగా అనిపించింది, ఓన్లీ హస్బెండ్ వైఫ్ ఉంటే నడవదు. ఎవరైనా వేరే లేడీసో
అంటే ఎవరైనా వేరే సపోర్ట్ ఉండాలనిపించింది. ఎందుకంటే అట్లా పెయిన్స్ వచ్చినప్పుడు హస్బెండ్ నన్ను పట్టుకున్నా కానీ వెంటనే బ్యాగ్ సర్దడానికో, ఇంటికి తాళం వేయడానికో, లేదా మమ్మల్ని తీసుకెళ్ళడానికో దే షుడ్ బి సమ్ వే. ఇట్స్ లిటరలీ లైక్ హెల్. అంటే నేను చేసిన తప్పు గమ్మున అక్కడ అడ్మిట్ అయిపోతుండే. ఒక్క రోజు కోసం ఇంటికి వచ్చి నేను ఎంత పెద్ద తప్పు చేసినానంటే, మా ఇంటి దగ్గర ఒక లోకల్ హాస్పిటల్ ఉంటుంది, మా గల్లీలోనే ఉంటుంది, అది మెటర్నిటీ. నేను దెబ్బకి నన్ను అక్కడ అడ్మిట్ చెయ్యి అని చెప్పి అరుస్తున్నా. ఆయనేమో మనం ఫెర్నాండెస్లో చూపించుకుంటున్నాం కదా, ప్లీజ్ కొంచెం ఓపిక పట్టు, ఒక హాఫ్ అన్ అవర్ ఓపిక పట్టు, అక్కడికి తీసుకెళ్తానని అంటుండే అనమాట. బట్ నా వల్ల అయితలేదు. నేను ఇంకా మా హెల్పర్కి ఫోన్ చేయి ప్లీజ్, తనకు ఒకసారి ఫోన్ చేయవా అని మధ్యలో అయితే అడిగిన. దానికి కూడా లేదు, మనం కొంచెం భరించుకొని వెళ్దామని అన్నాడు అనమాట వరుణ్. బట్ నాకు ఆ టైంలో ఇట్లా ఎవరైనా పట్టుకోవాలా నాకు పట్టుకోవాలని ఉంది చెయ్యి, ఇట్లా పట్టేసుకొని ఇట్లా 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 పిసికాలన్నట్టు ఉంది. అంత నొప్పి. ఎందుకంటే బోన్స్ అన్నీ ఇట్లా పట్టికి ఎవరో లాగేస్తున్నట్టు, అంత ఘోరంగా, అది ఎక్స్ప్లెయిన్ చేయలేం. బట్ ఒకటైతే చెప్పగలను, ఇట్లా వెనకాల పట్టి ఇట్లా ఎవరో పీకేసి మన ప్రాణం తీసేస్తున్నట్టు అయితే ఉండే. మెయిన్గా లోవర్ బ్యాక్ పెయిన్లో ఇట్లా 2 బోన్స్ ఇట్లా పట్టి పీకేస్తున్నట్టు అట్లా ఉండే. మేబీ పెల్విస్ దగ్గర అన్ని బోన్స్ అన్ని ఇట్లా అవుతుంటది కదా కాంట్రాక్షన్కి, అందుకే ఏమో. సో అంటే బెడ్రూమ్ నుంచి హాల్కి వచ్చి డోర్ తీసేవారికి మళ్ళీ కొలాప్స్డ్. మళ్ళీ అక్కడ నుంచి లిఫ్ట్ దగ్గర పోతే లిఫ్ట్ దగ్గర కూడా నేను కింద కూర్చుండిపోయినా లిఫ్ట్లో. ఎందుకంటే నిలబడడానికి అవ్వట్లే అసలు. అక్కడ నుంచి పార్కింగ్ సెలార్లోకి వెళ్ళిన తర్వాత మాది ఇలా డౌన్కి సెలార్ ఉంటుంది అనమాట. ఎవరు లేరు, నేను వరుణ్ బ్యాగ్ పట్టుకుంటాడా, తాళం ఇస్తాడా, కార్ తాళం తీస్తాడా, అట్లీస్ట్ కార్ పార్కింగ్ ప్లేస్ నుంచి తీసి రివర్స్ చేసి నన్ను కూర్చోబెట్టాలి కదా. పాపం ఆయన అయితే చాలా టెన్షన్ పడి తీసి ఇట్లా రివర్స్ పెట్టేవరకు నాకు అక్కడ ఇక్కడ ఓపిక. లిఫ్ట్ నుంచి బయటికి వెళ్ళినా ఐ షుడ్ జస్ట్ గెట్ ఇన్ టు ద కార్ అని చెప్పి బ్యాక్ డోరే తీసి ఎట్లనో అట్లా నన్ను కూర్చోబెట్టు అన్న. ఎందుకంటే ఆ బ్యాక్ డోర్ వరకు పోయే వరకు మళ్ళీ ఇంకో కాంట్రాక్షన్, అండ్ కూర్చోగానే మళ్ళీ కడుపులో తిప్పేసింది. డోర్ తెరిసేసి మొత్తం ఇంకా ఫుల్ హెవీ వామిటింగ్స్ చేసిన. వరుణ్ అయితే ఇట్లా చెయ్యి అడ్డం పెట్టిండు తెలుసా. అమ్మ చెప్పలేము అసలు అది ఎట్లుండే అంటే. పాపం ఆ టైంకి కడుక్కోవడానికి కూడా చాలా ప్రాబ్లం అయింది. పాపం ఫాస్ట్గా ఇట్లా ఎత్తేసుకుంటా కడిగేసుకుంటూ మళ్ళీ మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్కి చెప్పేసిండు, ఆమెకి పెయిన్స్ వచ్చేసి పాపం వామిటింగ్ చేసేసింది, ప్లీజ్ మీరు క్లీన్ చేసేసుకోండి అని చెప్పి అట్లా రేజ్ చేసేసి కార్ అయితే తీసేసిండు. నేను బ్యాక్ సీట్లో చాలా అవస్థపడ్డా, చాలా అంటే చాలా అవస్థపడ్డా. ఐ వాజ్ లైక్ లిటరలీ బ్రీదింగ్ హెవీలీ. ఆ టైంలో నాకు నేనే హెల్ప్ చేసుకున్నా. బ్రీదింగ్ టెక్నిక్స్లో మాకు చైల్డ్ బర్త్ క్లాసెస్లో ఆ టైంలో బ్రీత్ చేయాలి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అని కొన్ని టెక్నిక్స్ చెప్పారు. కానీ ఆ టెక్నిక్స్ అక్కడ ఇక్కడ పనిచేస్తుంది, బ్రెయిన్ పనిచేయదు ఆ టైంలో. జస్ట్ ఒకటే చేసిన, ఇట్లా చేసుకుంటే ఏదో మేనేజ్ చేసి నేనైతే ఆ టైంలో ఇంకా ట్రాఫిక్ జామ్ అయింది. అసలు మేము వచ్చిందే ట్రాఫిక్ జామ్లో ఇంటికి. అంటే మళ్ళీ పోయేటప్పుడు 7 o'clock ట్రాఫిక్ పీక్. పంజాగుట్ట అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంది. అక్కడ నుంచి బంజారాహిల్స్ పోవడానికి మాకైతే పిచ్చి లేచిపోయింది నిజంగా. నాకైతే అసలు నేను నరకం ఏందో చూసిన. 1 hour కాదు 45-50 minutes పట్టిందేమో ఆడికి పోయేవారికి, ఫెర్నాండెస్కి పోయేవారికి. మొత్తానికైతే హాస్పిటల్ రీచ్ అవ్వగానే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అయితే చాలా గ్రేట్. నేను ఇంకా అక్కడ కూర్చోలేనని చెప్పి సీదా ఆ సెక్యూరిటీ అతను ఎక్కేసి నన్ను తీసుకుపోయి ఎమర్జెన్సీకి వేరే ఎంట్రన్స్ ఉంటుంది అనమాట, అక్కడ తీసుకెళ్ళిపోయి వెంటనే నన్ను ఆ షార్ట్ కట్లో ఎమర్జెన్సీలో తీసుకెళ్ళిండ్రు. డాక్టర్ చెక్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో దీని తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా. అది కన్ఫామ్గా బర్త్ వ్లాగే. స్టోరీలో ఇంకో ట్విస్ట్ ఉంది, అదేంటో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. స్టే ట్యూన్డ్.